ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ పదవీ కాలం ఈ నెల 17న ముగియటంతో రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ను నియమించింది. ఈ మేరకు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి విచ్చేసిన కలెక్టర్ కు వేద పురోహితులు మట్టంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజాబాబు మాట్లాడుతూ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవంతో ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అమృత్ పనులు ప్రారంభించి పనులు పూర్తయిన వెంటనే ప్రతిరోజు తాగునీరు అందిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రమైన ఒంగోలుకు రాకపోకలు ఎక్కువైన తరుణంలో ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. పురాతన చరిత్ర కలిగిన ఒంగోలు నగరపాలక సంస్థ ప్రతిష్ట పెంచేందుకు అందరూ కలిసి పనిచేయాలని ప్రత్యేక అధికారి పి రాజాబాబు కోరారు. జిల్లాలో నిర్మితం కాబోతున్న రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్, ఇండోసల్ ప్రాజెక్టులతో ఇతర రంగాలను దృష్టిలో ఉంచుకుని ఒంగోలును మహానగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబును ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నగర అభివృద్ధికి నిధులు వచ్చేలా కృషి చేయాలని ఎంపీ మాగుంటను పి రాజాబాబు కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, మేనేజర్ శ్రీహరి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, ఆర్వో భాస్కర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రైవ వృత్రః తిష్ఠా అపః క్షేత్రాని సంతోషయా రోచనోరోచమాన శోభన శోభమానః కళ్యాణః తీసుకుని పెట్టాలి అంతే సార్. ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం అయం ముహూర్తః తప్పటి కొట్టినందరూ ఫలాభాప్తిరస్తు. అలివేలు మంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి, సీతారామచంద్ర స్వామి, గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. శతం జీవధరదో వర్ధమానయిత్యపనిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః. చార్జ్ తీసుకున్నారు కాబట్టి అందరికీ నమస్కారం. మున్సిపల్ కౌన్సిల్, ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ కాల పరిమితి 17తో క్లోజ్ అవడంతో గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్గా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి కలెక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఒంగోలు పట్టణం గురించి మీ అందరికీ తెలుసు. కొన్ని పర్టినెంట్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ వాటర్ స్కేర్సిటీ అండ్ వాటర్ సప్లైలో మనకి 2 డేస్కి 3 డేస్కి ఒకసారి సప్లై అవుతుంది. అది ఇమీడియట్గా అడ్రస్ చేయవలసి ఉంది. దానికి సంబంధించి అమృతిలో మనకు ఆల్రెడీ అరౌండ్ 450 crores టెండర్స్ కూడా అయిపోయినాయి. వర్క్స్ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఒక 1 yearలో ఆ వర్క్ కంప్లీట్ అయితే మనకి వాటర్ సమస్య అనేది ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ఉండదు. అదేవిధంగా దీంతోపాటు డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద కూడా మనం ఫోకస్ చేస్తాము. సో మున్సిపల్ కమిషనర్గా నాకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో నేను ఆల్రెడీ కమిషనర్గా చేసి వచ్చాను కాబట్టి ఈ మున్సిపల్ ఇష్యూస్ అన్నీ కూడా నాకు ఐడియా ఉన్నది. సో డెవలప్మెంట్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. ప్రాపర్గా ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, తర్వాత ఎక్కడైనా రోడ్స్ లేయింగ్ కానీ, అదేవిధంగా ప్రాపర్ పార్కింగ్ ప్లేసెస్ డిసైడ్ చేయడం కానీ, ప్రాపర్ వెంటర్ జోన్స్ క్రియేట్ చేయడం అనేది చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు కూడా చాలామందికి ఒక డెస్టినేషన్ సెంటర్లా ఉంటుంది.
సో టౌన్ కాబట్టి ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకోకుండా ఎస్పెషల్లీ టాయిలెట్స్ దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. ఇటీవల కాలంలో ఇన్ఫ్లక్స్ చాలా బాగా పెరిగింది. ఒంగోలు టౌన్కి ప్రతి పని మీద రావడం 19% అంటే గతంలో ఉన్న దానికన్నా 19% ఇన్ఫ్లక్స్ పెరిగింది కాబట్టి దానికి తగినట్టు ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తాము. రెవెన్యూ పెంచాలి. ఏ మున్సిపల్ కార్పొరేషన్ అయినా సరే రెవెన్యూ ఉంటేనే దాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం కాబట్టి రెవెన్యూ పెంచుతాం. అదేవిధంగా మున్సిపల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా డెవలప్ చేసి ఏ విధంగా అక్కడ రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ ప్రకారం డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. సో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా పురాతనమైంది, మీ అందరికీ తెలుసు. సో సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కార్పొరేషన్కి నేను స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ అవ్వడం అనేది చాలా సంతోషిస్తున్నాను. సో డెఫినెట్గా అందరం కలిసి ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రతిష్టను పెంచడంతో పాటు అన్ని ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు కల్పించాలి. ఇప్పుడు రాబోతున్నటువంటి మనకి ఏవి రామాయపట్నం పోర్ట్ కానీ, తర్వాత అక్కడ వస్తున్నటువంటి BPCL కానీ, తర్వాత మనకున్న ఇండోసోల్ ఇండస్ట్రీస్ కానీ, తర్వాత ఇటు రైట్ సైడ్ చూస్తే ఆక్వాకల్చర్ సంబంధించి కానీ, తర్వాత రేపు పొద్దున్న రాబోతున్న టూరిజానికి కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒకే ఒక సిటీ మనకు ఉన్నదేనంటే కనుక ఒంగోలు సిటీ కాబట్టి దాని మీద మనం 100% ఫోకస్ చేసి ఈ సిటీని డెఫినెట్గా అభివృద్ధి పథంలో నడిపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.